పూరా లోకల్. శివయ్య పేరుతోటి కొంతమంది డబ్బులు లక్షల మంది ఉన్నారుగా, నన్ను కూడా దొంగ అన్నారుగా. లక్షల మంది నన్ను కూడా దొంగ. నేను అబ్సల్యూట్లీ శివరుద్ర సాధు దొంగ అని ఒక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ టమా అని తిరుగుతున్నారు. కొంతమంది ఉంటారు మన శత్రువులే, మనదే తింటారు. వాళ్ళది ధర్మం పైన అసలైన ప్రేమ కాదంటారు, స్వార్థం అంటారు. స్వార్థం ముమ్మాటికి. మరి పడితేనేమో మనం ఎడబడాలి, రొట్టె ముక్కలాగా పడాలి. రొట్టె ముక్క తెగితే ఎడబడాలి, నెయ్యిలో వచ్చి పడాలి, వెన్నెలో వచ్చి పడాలి, అంతే. ధర్మాన్ని కరెక్ట్ గా అంటే నిజంగా ధర్మాన్ని నిజంగా పాటించిన వాళ్ళు వేరే వ్యక్తుల గురించి ఆలోచించరు కదా, అంతేనా? ధర్మం అనేది ఏంటంటే మిత్ర మర్మం. అది నేను చెప్తున్నాను ఏంటంటే మనకి ఎన్ని అడ్డులు వచ్చినా విజయం మనదే. కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది శంకర. నాది కాలు ఇరిగింది ఒకప్పుడు. ఎట్లా అంటే నేను రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళా గుడి గురించి. వెళ్ళేసి అప్పటికి నేను ఛానళ్ళలో చాలా ఇంటర్వ్యూస్ వచ్చేవాడిని. డౌన్లో విరించి హాస్పిటల్ రోడ్లో ఒక భక్తుడు నన్ను అయ్యా అని గట్టిగా విలువగానే, స్వామి అనగానే ఆయన చూడడానికి నేను మరలినప్పుడు నా త్రిశూలం అడ్డొచ్చింది హ్యాండిల్కి. కింద పడ్డా, హెవీగా తగిలింది దెబ్బ. తగిలితే అందరూ వచ్చి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు, ఆటోలు ఎక్కిచ్చారు, పట్టి కట్టిస్తే ఫస్ట్ కూడా ఐ రిసీవ్డ్ ఫ్రమ్ ఒక గ్రూప్ నుంచి. ఏం తెలుసా, శివుడు కాపాడలేడేంది నని, శివభక్తుడేనేమో అంటే నేను ఆయన పిలిచినందుకు అక్కడున్న నా యొక్క ఏమంటారంటే సెక్యూరిటీ చూసుకోకుండా మరలిన కదా. నా పొరపాటుకి పరమాత్ముని నిందించిన మహానుభావులు ఉన్నారు. చూసారా ఎలా ఉంటుందో. నేను పోయి డైరెక్ట్ గా చూస్తూ నిన్ను గుద్దుతే అప్పుడు నన్ను అనాలే, అంత అహంకారం ఉన్నది, పోయి గుద్దుడు మీదికి గొడవ పడుతుందని. పొరపాటు అందరితో జరుగుతాయి కదా. ఈ పొరపాటుని లోకం ఏమంటుంది తెలుసా, దేవుడు ఏమున్నాడు, కాపాడిండ మీ దేవుడు, ఎక్కడ పోయిండు మీ దేవుడు. మొన్న రీసెంట్గా వచ్చిన విషయం ఏంది, ఒక అతను చనిపోయాడు కదా ఎక్కడో, పాస్టర్ చనిపోతే చాలా మంది ఏమంటున్నారంటే మెసేజ్లు చూస్తున్నాను నిన్న సాయంత్రము, ప్రేయర్ చేస్తే మళ్ళీ తిరిగి బతికొస్తాడు మీ దేవుడు అసలు లేడా అంటారు కదా. అలా మాట్లాడద్దు శంకర. మరణం ఏ ఇంట్లో అయినా, పూటకి గతి లేని ఇంట్లో కూడా ఒక శోభ. అవును, అందుకే మరణం చాలా భయంకరమైనది జీవితం మొత్తంలో. ఎందుకంటే ఆ మనిషి ఉండడిగా జ్ఞాపకాంతో ఆటలా శంకర. బాగా గమనించు, మనిషి చనిపోయాడు ఓకే, కొంతమంది హిందువులు వాళ్ళు ఇట్లా ఇదే ఇప్పుడు వచ్చింది విషయం ఇదే. అందరూ అంటున్నారు, కొంతమంది సానుభూతి ప్రకటించాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది బాధపడుతున్నారు మన హిందువుల్లో. ఇది వదిలేసి ఇప్పుడు హెవీయెస్ట్ కామెంట్లు ఏమొస్తున్నాయనంటే యేసుప్రభు కాపాడలేడా. ఈ కల్చర్ బాగా పెరుగుతుంది మధ్య. వద్దు శంకర, అది కొంచెం అదే ప్రమాదం ఇక్కడ. అంటే ఎవరికైనా ధర్మమే. అంతర్యుద్ధం రాజ్యానికి మంచిది కాదు. ఇలా చేతి పెట్టినప్పుడు కరెక్ట్ గా చూడు, 5 ఉన్నాయి మన వైపు, ఒకటే పోయింది అటువైపు. మనం తప్పులో పడుతున్నాం అంటున్నా. ధర్మం గురించి నేను చెప్తా, కానీ నేను ధర్మం గురించే చెప్తా, కానీ పరధర్మంలో వెళ్ళి గుచ్చి చంపి ధర్మాన్ని కాపాడని చెప్పలేము. అప్పుడు ఈ ధర్మం కూడా ఒప్పుకుంటుందా? అలా ఒప్పుకుంటుందా? నా అంతరాత్మ ఒప్పుకుంటుందా శంకర? వెన్ ఐఎమ్ గోయింగ్ టు స్లీప్ నైట్ 9:30 or 10 o'clock ఆఫ్టర్ మీల్, ఒక సెన్స్ వస్తుంది. ఈజ్ దట్ టుడే వెంట్ వెల్, ఈజ్ దట్ టుడే యు ఆర్ ఫీలింగ్ వెల్ అని ఇట్లా కళ్ళు మూసినప్పుడు, చచ్చా వాడిని మోసం చేసిన, వీడిని మోసం చేసిన, వీడు ఒక మాట అన్నాడు, ఈ ఫీల్ ఏది ఉంటుందో ఆ ఫీల్ గెలిచిన వాడు నిజమైన వాడు. 30 secondsలో పడుకుంటాను నేను. ఇట్లా పడుకోగానే అట్లా కట్ట మూసేస్తా కళ్ళు. అంటే నిద్ర రావడానికి ఏదైతే మన బాడీ సహకరించదు స్వామి, ఖచ్చితంగా నువ్వు ఎక్కడో ఏదో తప్పు చేస్తున్నావు అని అర్థం. మనశ్శాంతి ఉండదు కదా. మరి మనశ్శాంతి ఎందుకు ఉండదు మనకి? అక్కడ అడుక్కున్నవాడేమో బాగా నిద్రపోతాడు, ఇక్కడ రోడ్డు పైన ఉన్నాడు వాడు తినేసి నిద్రపోతాడు. ఇక్కడ వచ్చిన సమస్యలు ఏంటంటే మనశ్శాంతి. పంచభాక్ష పరమాన్నాలు తిని కూడా మంచి నిద్ర లేదు. నేను అంటే ఏంటంటే వీఆర్ టేకింగ్ పిల్స్, వీఆర్ టేకింగ్ వైన్ టు స్లీప్. ఎన్ని తీసుకుంటున్నా కూడా నిద్ర రాదు. నెక్స్ట్ డే మళ్ళీ హెవీగా టైర్డ్నెస్ ఉంటుంది కానీ ఫ్రెష్నెస్ రాదు. ఒక 3-4 గంటలు నువ్వు ఓన్గా నిద్రపోయలేవు, ఎంత యాక్టివ్ ఉంటుంది చూడండి వాడి కదా. ఇక చివరి ప్రశ్న స్వామి శివరుద్ర సాధు గారు, ఇక ఏం చెప్పాలనుకున్నారు ఫైనల్ గా ఈ భారతదేశానికి, ఈ రాష్ట్రాలకి ఉన్న హిందువులకి, ముస్లింలకి, క్రిస్టియన్లకి, మిగతా ధర్మాల వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఒక మెసేజ్ ఇవ్వండి. ధర్మం కాపాడబడాలి ఒకటి మిత్ర. అది ఏ ధర్మమైనా, ఏ ధర్మమైనా కాపాడుకొని, స్త్రీ పురుషులు ఇప్పట్లో ఎక్కువ శాతంగా ఐక్యత లోపించి కోట్ల మెట్లు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి పిల్లల భవిష్యత్తు పాడు చేస్తున్నారు. మనము 25 సంవత్సరాలు 30 సంవత్సరాల టాపిక్ నేను ఎందుకు మాట్లాడతా అంటే బాగా గమనించండి. ఐక్యత తల్లిదండ్రుల నుంచి రాకపోతే సమాజం మీద సంపాదించలేము. ఇక్కడ తల్లిదండ్రులలోనే ఐక్యత లేకపోతే పిల్లలకి ఎలా నేర్పిస్తావు? రీతి అంటున్నాను నేను. రీతి బాగా గుర్తుపెట్టుకోండి. రీతి అంటే ఏంది? ఒక వైనం అంటే ఏంది అని అంటే నిన్ను చూసి పెరుగుతారు కదా నీ పిల్లలు. అవును, ఇఫ్ యూఆర్ టాకింగ్ ఒక సెన్స్, పండగ గురించి మాట్లాడడం, పిల్లలు ఆ పండగ గురించి వింటారు కదా. అదే నువ్వు నీ వ్యక్తిగతం, నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, నిన్న తాగొచ్చావు, నన్ను కొట్టావు, తిట్టావు, నువ్వు ఏం చేస్తున్నావు అని అంటే పిల్లలు భయపడతారు స్వామి.
తిరుగుతుంటారు ఇల్లంతా భయంతో, అమ్మ నాన్న కొట్టుకుంటారేమో అని, అమ్మను గుద్దుతాడేమో నాన్న అని, నా అమ్మ పోయి నాన్ననేమన్నా కొడతాదేమో అని, ఎగబడతారేమో అని పిల్లలు ఎంత భయానందంగా తిరుగుతారు. ఆ భయం కాదా స్వామి భవిష్యత్తు? అవును. ఆ భవిష్యత్తుకి ఎందుకు మనం స్వాతంత్రం ఇవ్వట్లేదు? నాన్న దేవుడు ఉన్నాడురా నాయన, మంచి చెడులు కాపాడుకోవాలరా, మా నాన్న మమ్మల్ని చిన్నప్పుడు సరిగ్గా పెంచలేకపోతే ఈరోజు 10,000 జీతమే వచ్చిందిరా నాయన, మీరు బాగా చదువుకుంటారు ఇప్పుడు 1,00,000 వస్తుందిరా నాయన అనే విషయాలు ఎందుకు చెప్పట్లేదు తల్లిదండ్రులు? ఏం చెప్తున్నారు తెలుసా? బాగా గమనించాల్సిన విషయం, చాలా మంది ఛానల్ ఏం చెప్తున్నా అంటే, చూసుకుందాం రైడ్కైతే అడిగి ఏం చూసుకుంటావు శంకరా? భవిష్యత్తు చూసుకోలే, ఒక్కొక్కడు 10 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారు అక్కడ. నీకు జ్ఞానం ఉన్న చదువులకు 1 year వీళ్ళు తీసుకెళ్లి ఏరోనాటిక్స్ అని వేసేస్తారు. ఏరోనాటిక్స్ వీడికి రానే రాదు. సైన్స్, సోషల్, తెలుగు ఇవన్నీ ఉన్న దాంట్లో గురువులు ఉన్నారుగా. ఏరోనాటిక్స్ అయిన ఏరోఫ్లోనే తిరగాలనా? పిల్లవాడి బుద్ధి ఏదో తెలుసుకునే అవసరం లేదా తల్లిదండ్రులకి? నీకు డబ్బులు రావాలి అని అంటే మిత్ర 1,00,000 2 లక్షలు సమాజమే ఇప్పట్లో జీతాలు. కానీ అసలైన లక్ష్యం మనశ్శాంతి స్వామి. సౌభాగ్యవతిని కొడుతున్నారు, పెళ్లి అవుతుందా కరెక్ట్ 4 రోజులకు తంతున్నారు. ఏమంటారో తెలుసా? నాకు నచ్చలేదంట ఇవిడ. ఓరి అమ్మ, ఎలా నచ్చారు స్వామి ఆడపిల్లలు? అలా వాళ్ళు కూడా అంటున్నారు కదా, ఇద్దరు అనుకుంటారు. ఆడపిల్లలు మగపిల్లలు అంటున్నా. ఆడపిల్లలు ఎట్లా నచ్చాడు, మగపిల్లగాడు ఎలా నచ్చాడు అని అంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు మరి నచ్చేదాకా? తర్వాత ఏమొస్తాయి తెలుసా విషయం? నేను ఇట్లా అనుకోలేదు, నేను అట్లా అనుకోలేదు, ఇట్లా అనుకోలేదు, అట్లా అనుకోలేదు అన్నందుకే పెళ్ళిళ్ళు 7 తరాలు చూస్తారు. ఇటు 7 తరాలు, అటు 7 తరాలు. ఇప్పుడు ఏమైపోయింది? వీఆర్ సెండింగ్ ఇన్ వాట్సాప్ ఫ్రమ్ నెల్లూరు టు హైదరాబాద్. ఇట్ ఈస్ కమింగ్ ఓన్లీ 1 second. డీటెయిల్స్ ఎవ్రీథింగ్. ఈమె కూడా ఫ్రమ్ హైదరాబాద్ టు నెల్లూరు, మళ్ళీ ఒక మెసేజ్ కింద డీటెయిల్స్, హాబీస్, ఎవ్రీథింగ్. సో దాంట్లోనే లైఫ్ ఉందని ఫిక్స్ అయిపోతున్నారు. వాట్సాప్ లో వచ్చిన అమ్మాయి డీటెయిల్స్, అబ్బాయి డీటెయిల్స్ చూసి ఈమెనే నా భార్య, ఇతనే నా భర్త అని. మిత్రానందం అది డీటెయిల్ కాదు. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు? పెళ్లి చూపుల పేరిట ఈ ఇద్దరిని మాట్లాడేసేవాళ్ళు, ఇద్దరు ఒకరినొకరు చూసుకునేవాళ్ళు. కొన్ని జరిగేటి. మళ్ళీ కొన్ని వంశాలు ఎలా ఉండేటి అంటే ఆ పరద ఇద్దరి మధ్యలో ఉన్న ఆ పానిగ్రహము, ఆ తర్వాత ఆ పరద ఏతుంటుందో అప్పటిదాకా చూడకపోయేవాళ్ళు. అంటే ఆ వంశాలకు ఆ బలం ఉండేది. ఇప్పటికి కొన్ని ఉన్నాయి అలాగా. ఇక్కడ మీరు అన్నట్టుగా సమాజానికి విషయం ఏమి చేయాలంటే, మొదట మన కుటుంబ బాధ్యతలు బలంగా ఉండి మన పిల్లల్ని మంచిగా చేస్తే ఇంకొక 25 ఏళ్ళు పడుతుంది మనం బాగుపడడానికి. 25 ఏళ్ల క్రితం పోయింది కదా ఇది. యూనిటీ తప్పింది కదా. మనము కుటుంబాల నుంచి విడివిడికి వెళ్ళిపోయాం కదా స్వామి. ఉమ్మడి కుటుంబాలు లేవు. మళ్ళీ ఆ ఉమ్మడి కుటుంబాలకు చేరాలనేది నా లక్ష్యం స్వామి. కనీసం మన ఊర్లు ఉందాం, కనీసం వారానికి ఒకసారి వెళ్దాం స్వామి. అలా పోక ఎంతమంది లేరు చెప్పండి? ఎందుకు పోరు తెలుసా? చాలా మంది యువకులు ఊరికి ఎందుకు పోరు? డబ్బులు లేక. ఏమంటారు తెలుసా? గొప్పగా తిరగలేకపోయినా కదా, ఇక్కడ అదే బతుకుంది. పోయినోడు ఓడో అడుగుతాడు, ఆ మూలకి ఈ మూలకి ఓడో ఉంటారు. కొంతమంది వెళ్తే అంటే పెళ్లి చేసుకోవా ఇంకా భయం. విషయం కూడా కాదు, పెళ్లి అనేది చాలా చిన్న విషయం. కానీ ఇప్పుడు నేను బాగా సంపాదించి ఒక ఉంగరం పెట్టుకున్నాను అనుకో, ఓ బాగా పెరుగుతున్నాడని వెళ్తాం. మంచి టై చేసుకున్నాను అనుకో సంవత్సరం. ఇక్కడ చాలా మంది యువతులు వచ్చి 25,000 జీతాలకి స్ట్రక్ అయిపోయి ఊరికి వెళ్ళి వచ్చి ఆ 10,000 ఖర్చుకు భయపడతారు సార్. ఆ రోజులు కూడా ఉన్నాయి. లాట్ మెనీ పీపుల్స్. సగం బ్యాచిలర్స్ హైదరాబాద్లో జొమాటోలోనే ఎవరు స్వామి. ఈ తాండూరు, పరి, వికారాబాద్, కరీం నుంచి వచ్చిన పౌరులందరూ స్ప్లెండర్ల మీదనే ఉన్నారు. ఎంత బాధ అవుతుంది తెలుసా? ఎందుకు తెలుసా ఆ బాధ? నేను ఎందుకు చెప్తున్నా అంటే మిత్ర, ఓపెన్గా తెలుసుకోవాల్సిన అవసరం ఏముందంటే, ఈ జొమాటోల్లో జీతాలు వస్తాయి కానీ అసలైన జీవితం మనశ్శాంతి అది రాదు. చదువుతో రావాలి, తల్లిదండ్రులు ఇవ్వాలి, గొప్ప సంస్కారం రావాలి, అందరు కోరికుంటుంది. ఇప్పుడు అందరు బాధపడుతురా లేదా? ఈరోజు ఎంత ఫీల్ అవుతుంటారు? నిన్న ఒక అబ్బాయితో మాట్లాడా, చాలా ఫీల్ అవుతున్నాడు అబ్బాయి. అది ఇద్దరి మధ్యలో గొడవ అయింది. గొడవ అయినప్పుడు ఆ అబ్బాయి చెప్పిన బాధ, 12,000 వస్తాయి స్వామి, నువ్వు వచ్చినావు బండిని గుద్దినావు, ఇప్పుడు 10,000 అవుతాడు, నేను బండిని గుద్దేసిన వెనక నుంచి. అంటే ఆ అబ్బాయి తప్పు, యూటర్న్ ఇచ్చేసి లెఫ్ట్ టర్న్ అయ్యాడు, ఇటు ఇచ్చేసి ఇటు అయితే నేను స్పీడ్ వచ్చి గుద్దేసిన. బాధ ఏమైందంటే ఆ అబ్బాయి ఆ 10,000 చేయడానికి బాధపడుతున్నాడు. ఇంటికాడ అమ్మ నాన్నకు పంపాలా, అవును, ఇక్కడ రెంట్ పే చేయాలా, మరి డీజిల్ చూసుకోవాలా, ఇల్లే లేదు. ఇక్కడ బ్యాచిలర్ లైఫ్ ఎలా ఉంటుంది స్వామి? చిత్రవదన, అది చాలా హింస లైఫ్ అంటేనే హింస. తిండికి కర్రీస్ తెచ్చి 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 కడుపున ప్లాస్టిక్ కవర్ లో కర్రీలు తీసుకొచ్చి కడుపు గ్యాస్ లోపల పేగులు ప్లాస్టిక్ అయిపోయి బాధ వాళ్ళని. నువ్వు ఇంకోటి పాప వాళ్ళు ఏమంటారో కానీ ఇంకో విషయం చెప్తున్న సభాముఖంగా, అంటే ఛానల్లో, అమ్మ చేతి అంటే కమ్మటి బలం స్వామి. అవును. పెళ్లి చేసుకున్నాక భార్య నుంచి వచ్చే తిండి కదా, ఇంటి వంట లేక సగం హాస్పిటల్కి పెడుతున్నాం మనం. ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన వాళ్ళు. అంటే మళ్ళీ ఇంటికే వెళ్ళింది చూడండి, మన సద్ది మూట ఇల్లేగా. కాబట్టి ఇంటి బాధ్యతలన్నీ, కుటుంబాలన్నీ ఒక దగ్గర కావాలని నా ప్రయత్నం స్వామి. ధర్మం, నేను ఎక్కువ ఛానల్లో మాట్లాడేది కూడా మనం బతుకుతుందండి కేవలం మన కుటుంబాల కోసమే. కాబట్టి కుటుంబాలన్నీ బాగా కావాలంటే ఫస్ట్ కుటుంబాలు పిల్లల్ని బాగా చేయాలి. ఇప్పుడు 6 ఏళ్ళ బిడ్డని కొడితే వింటాడు, అదే 25 ఏళ్ళని కొట్టగలవా? కొట్టలే. వాడు నిన్ను కొడతాడు, తాగొచ్చి ఇంకేవో చేసేస్తాడు.
అందుకే మొక్కై వంగనిది నానై వంగున అన్నట్టు మన శాస్త్రం రాసింది సంస్కృతంలో ఏంటంటే అప్పుడు నీ తీర్చిదిద్దలేని అక్షరాలు పెద్దగా అయినాక బీజాక్షరాలు ఇలా నాలుక గుంజు రాస్తున్నారు కొన్ని గుడిలల్లో అలా రాయగలవా? రాదు శంకర.